చీరాల మున్సిపల్ చైర్మన్పై ఏ పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి వచ్చిందో ఎమ్మెల్యే కొండయ్య బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో వివరించారు. చీరాల మున్సిపాలిటీ వైసీపీ ఆఫీసులాగా తయారవడం, అక్కడికి పనులపై వచ్చేవారిని ఉద్దేశించి కొందరు చౌకబారు వ్యాఖ్యలు చేయడం లాంటివి తనకు నచ్చలేదని ఆయన వెల్లడించారు. టీడీపీలోకి వచ్చే ముందు చైర్మన్ శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేసి ఉంటే ఎంతవరకు వచ్చేది కాదన్నారు. జరిగింది. ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన అవసరం వచ్చింది? గత 4 సంవత్సరాలుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోకళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే మున్సిపాలిటీలో వైసీపీ పార్టీ ఆఫీస్, ఇది నాకు నచ్చలేదు. అలాగే మున్సిపాలిటీ ఆఫీసులో ఒక బెంచ్ చేసుకొని వచ్చేవాళ్ళందరినీ కామెంట్, ఇది నాకు నచ్చలేదు. ఇది పదే పదే మా కౌన్సిలర్ చెప్పినప్పటికీ కూడాను మనకంత అవసరం లేదు, కొద్ది రోజులే ఉంది కదా, ఏం అవసరం ఉందిలే అని చెప్పేసి నేను ఆగాను. సో కాలానుగుణంగా ఇదే పరిస్థితి ఇప్పటి వరకు జరిగినటువంటి చైర్మన్ గారు ముందుగా వారి ప్రకారంగా పార్టీలోకి జాయిన్ అవుతూ వారు రిజైన్ చేసి ఉంటే ఇవాళ అవిశ్వాస తీర్మానం అవసరం ఉండేది కాదు.